హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల వాయిదాకు సంబంధించి అలాగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలని వాయిదా వేయాలనేసి ఈరోజు పత్రికాముఖంగా కొంత ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. ఆ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మెయిన్స్ పరీక్షను ఆపేయండి. గ్రూప్ 2 కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం ముందు అప్పీలు. రోస్టర్లో మార్పుల తర్వాతే పరీక్ష పెట్టాలి. హైదరాబాద్లో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆందోళన అయితే చేస్తున్నారండి. ఇక పూర్తి వివరాలను అయితే ఒకసారి మనం చూద్దాము పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ని. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను రేపటి రోజున నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 23వ తారీఖున గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షను అయితే నిర్వహిస్తున్నారండి. ఆ పరీక్షను వాయిదా వేయాలనేసి చాలామంది అభ్యర్థులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. రోస్టర్ కారణంగా నిలుపుదల చేయాలనేసి కోరుతున్నారు. ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిలుపుదల చేసేందుకు నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం వద్ద అప్పీలు దాఖలైంది. విశాఖకు చెందినటువంటి ఎం పార్థసారథి ఈ అప్పీల్ చేశారు. గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం 2023 డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్, సుప్రీంకోర్టు తీర్పు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 77కి విరుద్ధంగా ఉందనే విషయాన్ని సింగిల్ జడ్జి విస్మరించారని అప్పీల్లో పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించి 23న జరగనున్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా రోస్టర్ విధానంలో మార్పులు చేసే వరకు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు హైదరాబాద్ అశోక్ నగర్లోని పలు కోచింగ్ సెంటర్ల వద్ద రోడ్డుపై బైఠాయించారు. జీవో 77 ప్రకారం రోస్టర్ను సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. కాగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందండి. ఇక గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే పరీక్షల తర్వాత అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలు అనేసి ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోసారి పోస్టుల ప్రాధాన్యతలు తీసుకుంటారని ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా రూపొందించే ముందు ఈ ప్రక్రియ చేపడతామని పేర్కొంది. పోస్టులు, జోన్లపై అభ్యర్థులు ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుంది అనేసి సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ తర్వాత ఈ ప్రక్రియ అయితే ఉంటుందండి. ఇక మెయిన్స్కి సంబంధించి వాయిదా వేయాలనా లేదా అనే దానికి సంబంధించి షర్మిలా గారు చెప్పినటువంటి సమాచారం చూసుకుంటే అభ్యర్థులతో చర్చించండి అనేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా మేడం గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. రోస్టర్ విధానంలో తప్పులపై ఆందోళన చేస్తున్నటువంటి గ్రూప్ 2 మెయిన్ అభ్యర్థులతో ప్రభుత్వం చర్చించి సమస్యను పరిష్కరించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎక్స్ వేదికగా. అదేవిధంగా గౌరవ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి సమాచారం కూడా ఉందండి. చర్యలు తీసుకుంటామనేసి మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా వెల్లడించినటువంటి సమాచారం చూస్తే గ్రూప్ 2 అభ్యర్థులు లేవనెత్తినటువంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పరీక్షలు వాయిదా వేయాలని గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి అనేక వినతులు వచ్చాయి. వారి ఆవేదనను అర్థం చేసుకోగలను. మా న్యాయ బృందాలతో చర్చించి సమస్య పరిష్కారానికి ఉన్న అన్ని మార్గాల ద్వారా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారనేసి
సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇక అదేవిధంగా పలు దినపత్రికల్లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సాక్షి దినపత్రికలో కూడా గ్రూప్ 2 నిలుపుదలకు ధర్మాసనం ముందు అప్పీల్ అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అదేవిధంగా ఈనాడు దినపత్రికలో కూడా ఇదే సమాచారం అయితే రావడం జరిగిందండి. గ్రూప్ 2 నోటిఫికేషన్పై అప్పీలు దాఖలు అనేసి గ్రూప్ 2కి సంబంధించి ఈ నెల 23న జరగనున్నటువంటి మెయిన్స్ను నిలుపుదల చేయడానికి హైకోర్టు సింగిల్ జడ్జి నిరాకరించడంతో గాజువాకకు చెందినటువంటి అభ్యర్థి ఎం పార్థసారథి శుక్రవారం హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారనేసి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారా లేదా అనేది ఈరోజు అయితే ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రేపే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల్ని నిర్వహించాల్సింది ఉంటుందన్నమాట. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించడానికి. కానీ హైకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇస్తుందో ఈరోజు సాయంకాలం లోపలైతే తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గ్రూప్ 2కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.